Hi guys, welcome to Neha Narratives. Welcome to one more vlog. సో ఇదైతే మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కాబట్టి వీకెండ్ డిఐఎంఎల్ అనమాట. సో నేను నా వీకెండ్లో ఏం చేశాను ఈసారి అదంతా నేను ఐ ట్రై టు షూట్ ఇట్ అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఐ హోప్ you like this video as well. So let's get this vlog started. అయితే కొంచెం షాపింగ్ చేసుకుందామని చెప్పి ఏఎంబీ మాల్కి వెళ్ళాను. సో ఏఎంబీ గురించి కంప్లీట్గా ఎలా ఉంటుంది, ఎలా షాపింగ్ చేయాలి, ఏ టైంలో వెళ్తే బెటర్, అదంతా నేనైతే మీకు ప్రీవియస్లో ఒక షూట్ చేశానమాట వీడియో. అది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో నేను మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి లింక్ మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. అక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఏమేమి ఉంటాయి, ఎలా తీసుకోవచ్చు అని. సో ఈరోజు అయితే నేను వెస్ట్ సైడ్ కలెక్షన్కి వచ్చాను అనమాట. వెస్ట్ సైడ్లో బాగుంది, రెనోవేట్ చేశారు గచ్చిబౌలిలో. ఎవరైనా గచ్చిబౌలి సైడ్ ఉంటే కొండాపూర్ ఇదంతా హైటెక్ సిటీస్ అంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి ఇక్కడికి రావడానికి. కలెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో కొంచెం వేరే బ్రాంచెస్తో కంపేర్ చేస్తే కలెక్షన్ ఎక్కువ ఉంది. ఇంకా హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో నేను ఫ్యూ థింగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఇంటి కోసము. ఇంకా ఇలా చూసారు కదా, ఇది వాటర్ వేసుకోవడానికి అండ్ ఇంకేమంటారు క్లాత్స్ వేసుకోవడానికి ఉంది. సో ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. సో అలా అంతా మాల్ ఎక్స్ప్లోర్ చేశాను. సో డెఫినెట్గా మీరు వెళ్ళి ఆ వీడియో చూసేయండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఫ్యూ థింగ్స్ లైక్ తీసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఏమేమి తీసుకున్నాను అని చెప్పి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఐ డి నాట్ గెట్ టైమ్. సో ఎప్పుడైనా మళ్ళీ వేరే వ్లాగ్లో మెన్షన్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను అదంతా. సో ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత అయితే ఇంకా నాకు చాలా నిద్ర వచ్చింది. ఫుల్ టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ 6 o'clock లేచి వర్క్ తర్వాత షాపింగ్కి వెళ్ళడం అదంతా ఫుల్ టైర్డ్ అయిపోయాను. కాబట్టి ఎలాగో వీకెండే కదా, వీకెండ్ తప్ప ఇంకెప్పుడు పడుకోలేం కదా. సో అలా ప్రశాంతంగా కొద్దిసేపు పడుకున్నాను. బట్ థింగ్ ఏంటంటే అంత ఈవినింగ్ పడుకున్నాం కాబట్టి ఇప్పుడు నైట్ అసలు నిద్ర రాదు. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే రేపు కిచెన్ కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నాను అనమాట. చాలా మెస్సీగా ఉంది. సో అదేంటో ఇప్పుడు ఎలాగూ మనం లేట్గా ఉంటాం కదా, సో కొద్దిసేపు అలా డిన్నర్ ప్రిపరేషన్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ నేను కిచెన్ కోసం కొన్ని ఆర్గనైజేషన్ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ ఆర్డర్ పెట్టాను. ప్రాబబ్లీ ఈ వీక్ వచ్చేస్తుంది అది. సో నెక్స్ట్ వీక్ నేను మా కిచెన్ని నేను ఎలా సెటప్ చేసుకున్నాను అదంతా, అంటే ఆల్రెడీ సెటప్గానే ఉంది బట్ ఇంకా కొంచెం బెటర్ చేద్దామని కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట, గ్లాస్ జార్స్ అవన్నీ. సో మోస్ట్లీ అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టుకున్నాను కాబట్టి దానికి పీనట్ చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. సో చూసేయండి. ఇడ్లీ బ్యాటర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. సో లైట్గా గ్రేష్ ఉండేది, వైట్గా లేకుండా. అంటే నేను జోవార్ రవ్వ యూజ్ చేస్తానమాట. సో జొన్న రవ్వతో చేస్తాను ఇడ్లీ కాబట్టి కొంచెం అలా కలర్ ఉంది. మినపప్పు యాజ్ యూజువల్ యూజ్ చేస్తాను. సో లైక్ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్. వాటిని మంచిగా రోస్ట్ చేసేసుకొని కొంచెము గ్రీన్ చిల్లీ చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, ఉప్పు వేసుకొని. సో కొందరు పుట్నాలు కూడా యాడ్ చేస్తారు, అది మన ఇష్టము, నాకు నచ్చదు. అండ్ ఇడ్లీలు నేను మోస్ట్లీ గీతోనే చేస్తాను అనమాట. ఒక 1 teaspoon గీ ఉంటే సరిపోతుంది, అన్ని ఇడ్లీస్కి అయిపోతుంది. సో ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. సో అలా ఇడ్లీ తినేసి ఇంకా కిచెన్ క్లీన్ చేశాను కానీ షూట్ చేయలేదు. ఎందుకో మీరు నెక్స్ట్ క్లిప్లో చూస్తారు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో యాక్చువల్గా నేను క్లీనింగ్ అంతా చూపిస్తాను అనుకున్నా కదా. సో న్యూ బ్లాగర్ కాబట్టి ఇలానే ఉంటుంది అనమాట. సో చేద్దామని అనుకున్నాను, మీకు పీనట్ చట్నీ అది కొంచెం చూపించినా కదా. తర్వాత క్లీనింగ్ చేద్దాం అనుకుని ఇంకేదో పనిలో పడిపోయి అంతే మర్చిపోయినా. అసలు లాగింగ్ చేస్తున్నా అనే విషయం కూడా మర్చిపోయి ఇంకా నా వర్క్స్ నేను చేసేసుకున్నాను అనమాట. సో తర్వాత రియలైజ్ అయినా ఐ ఫర్గాట్ టు షూట్ అని. సో ఓకే, కొత్త కదా, అలానే ఉంటుంది. సో ఇప్పుడైతే సండే, ఇప్పుడు మా పేరెంట్స్ వస్తున్నారు మధ్యాహ్నం వరకు. సో వాళ్ళ కోసం కొంచెం మా డాడీకి స్పెషల్ ఇష్టం అని చెప్పి బిల్లల చారు అంటారనమాట. ఇది తెలంగాణ, ప్యూర్ తెలంగాణ రెసిపీ. ఐ డోంట్ నో ఎంతమందికి ఐడియా ఉందని, నాకు డెఫినెట్గా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో అది చేస్తున్నాను అనమాట. దాంతోపాటు వేరే చేస్తున్నాను కానీ అది అయితే స్పెషల్ మా డాడీ కోసం. దానికి కొంచెం బగారా రైస్ ఆర్ జీరా రైస్ లాగా చేస్తాను. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ అయితే మార్నింగ్ ఇప్పుడు లేసే వరకే లేట్ అయిపోయింది. సో ఓట్స్ అండ్ ఫ్రూట్స్తోని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాము. సో ఇంకా నేను మోస్ట్లీ బిల్లలు చార్జ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీకు రెసిపీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా.
ఇది ఆథెంటిక్ తెలంగాణ రెసిపీ అనమాట. సో దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూపించాను కదా, ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే మనము బిల్లలు రెడీ చేసుకోవాలి. సో దానికోసం మామూలుగా పోపు వేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటర్ వేసేయాలి. సో మనం 1 కప్ ఇది శనగపిండితో చేస్తారనమాట ఆ బిల్లలు. సో 1 కప్ శనగపిండికి లైక్ హాఫ్ కంటే ఎక్కువ 3/4 వాటర్ వేయాలన్నమాట. 1 వేస్తే సాఫ్ట్గా అయిపోతుంది, ఆ చారులో కలిసిపోతుంది. మంచిగా రావాలి అనుకుంటే 3/4 వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోనే ఉప్పు, కారం యాడ్ చేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం శనగపిండి యాడ్ చేసి ఒక 1-2 మినిట్స్ కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. సో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మరీ ఎక్కువసేపు ఉంచకండి. సో అయిపోయిన తర్వాత ఇది ఒక 5-10 మినిట్స్ వదిలేసి వేడిగా ఉన్నప్పుడే దాన్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకొని మనము కట్ చేసుకొని డైమండ్ షేప్స్లో చేసుకోవాలి. ఒకవేళ అలా కట్ చేయరాదు అనుకుంటే మీరు బిల్లలు రౌండ్స్గా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా మనము లైక్ ఇలా అనుకొని ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో డెఫినెట్గా వాటర్ కొలత మాత్రం ఇంపార్టెంట్. అది ఒక్కటే టిప్ ఇందులో నేను చెప్పాలనుకుంది. మిగతా అదంతా యాజ్ యూజువల్ మనకు తెలిసిన రెసిపీయే అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పులుసుకి చేసుకోవాలన్నమాట. పులుసుకి మనం చింతపండు ముందే నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి సో ఇంకా పెద్దగా ప్రాసెస్ టైం ఏం పట్టదు. సో మామూలుగా జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని కొంచెం ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం బాగుంటుంది అది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పొడవుగానే కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంటే మంచిగా పుల్లగా అయిపోతుంది అనమాట. సో ఈ పక్క ఘనకార్యం చూడండి. ఒకటి జీలకర్ర మెంతులు ఫ్రై చేద్దామని పక్కకు పెట్టి మర్చిపోయా. ఇంకా వీడియో చేసుకుంటూ కూర్చున్నా, అది మాడిపోయింది. సో మళ్ళీ చేశాను అనమాట. ఇంకొకటి బౌల్ పెట్టేసి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకొని మనం దంచుకొని పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్లో ఉప్పు, కారం, ధనియాల పొడి 3 వేసేసి ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకొని మనం తగినట్టు వాటర్ వేసుకోవాలి. దీనికి మరీ కన్సిస్టెన్సీ థిక్గా ఉండద్దు, మీడియంగా ఉండాలన్నమాట. సో చూడండి ఇక్కడ మెస్అప్ ఎలా చేస్తున్నానో. అంటే కుకింగ్ అన్నప్పుడు మెస్అప్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇట్స్ ఓకే. సో అది జస్ట్ మీకు చూపిద్దామని అనుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి బెల్లం యాడ్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా ఒక 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేయండి. అండ్ యూజువల్గా నేను పులుసులోకి ఎప్పుడైనా కూడా కరివేపాకు, కొత్తిమీర ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేస్తాను, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందని చెప్పేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పోపులో కాకుండా ఇలా వేసి ఆ తర్వాత జీలకర్ర మెంతులు వేసేసి మంచిగా ఒక 20 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక మంచి అరోమా వస్తుంది ఇల్లు మొత్తము. సో ఆ తర్వాత ఈ బిల్లలు వేసేసి 5 మినిట్స్, ఆల్రెడీ మనకు బిల్లలు కుక్ అయిపోయాయి కాబట్టి 5 మినిట్స్లో మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తినే కంటే ఒక 1-2 అవర్స్ ముందు మనం అలా ఉంచేసామనుకోండి, ఆ బిల్లలకి మొత్తం పట్టుకుంటుంది అనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఆల్రెడీ నేను తినేసాను, చాలా లేట్ అయింది వాళ్ళు వచ్చేపాటికి. సో నేను తినేసాను. సో ఇంకా వాళ్ళు తినేసి యాక్చువల్గా మా డాడీ బోనాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తోని వెళ్తానమాట. సో ఆ తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ మంచిగా గోరింటాకు కోసం అన్నీ తెంపి పెడుతుంది. సో వాళ్ళు గజ్వేల్ నుంచి వచ్చిన ప్రతిసారి నా కోసం ఇవన్నీ ఏవో ఒకటి తీసుకొస్తారనమాట. అక్కడ దొరికేవి, ఇక్కడ సరిగా దొరకనివి. సో కార్న్ ఇక్కడ దొరకదు, మోస్ట్లీ స్వీట్ కార్న్ దొరుకుతుంది. నాకు ఉత్తి కార్న్ చాలా ఇష్టము, గారెలు చేసుకుందామని. ఇంకా ఆ తర్వాత మమ్మీ నేను కూర్చొని అల్లం వెల్లుల్లి అన్నీ ఒలిచి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందామని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ చేసామన్నమాట. సో ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. అప్పుడే సండే కూడా అయిపోతుంది. ఇంకా నేనైతే జస్ట్ ఐబ్రోస్ చేయించుకుందాం అని చెప్పి పార్లర్కి వెళ్ళాను. సో మరి అల్కాపూరిలో ఉండే వాళ్ళకి ఇక్కడ మిస్ గ్లామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మంచి ఆఫర్స్ రన్ అవుతాయి, 30%, 50% అలా. నాకైతే రీజనబుల్గా అనిపించింది అండ్ బాగా చేస్తారు. నాకు ఇలా బ్రాడ్గా ఉంటే ఇష్టం అనమాట ఐబ్రోస్. సో ఇంకా నేను చేసేసుకొని ఇంటికి వచ్చాను. మధ్యలో వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తాగడము, ఇంకేమైనా గ్రాసరీస్ ఉంటే తీసుకురావడం అలా చేశాను. అండ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రశాంతంగా గోరింటాకు పెట్టేసుకొని ఇంకా మంచిగా టీవీ చూసుకుంటూ అలా ముచ్చట్లు పెట్టుకొని ఆ డే అయితే ఎండ్ చేసాము. సో ఇలా నేను నా వీకెండ్ అయితే స్పెండ్ చేశాను. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇంకేం టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి డెఫినెట్గా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.